మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మకర రాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఈ మకర రాశి వారికి మొదటి పక్షంలో అంటే ముందు 15 రోజులలో ఆర్థిక పరిస్థితి కుంటుపడుతూ ఉంటుంది. అనుకున్న పనులు కాకపోవడము, వచ్చే డబ్బు చేతికి రాకపోవడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. అనాలోచితమైనటువంటి పనులు చేసుకొని ఆపదలు చెత్తుకుంటారు, డబ్బు నష్టపోతారు, లేదా డబ్బు మోసపోవడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కోపం పెరిగిపోతూ ఉంటుంది, కోపంతో పాటు పట్టుదల కూడా పెరుగుతూ ఉంటుంది. కొన్ని ఇబ్బందులు పాలు కావడానికి ఉంటుంది. వద్దన్న పని చేసి కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు మొదటి పక్షంలో. ఇక రెండవ పక్షంలో కనుక చూసుకున్నట్టయితే అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నెరవేరడం జరుగుతుంది. అనుకున్నటువంటి ఒక కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఒక లాభాలు పొంది సుఖంగా సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి ఒక లాభాలు కూడా కనబడుతూ ఉంటాయి. స్థిరాస్తులు చరాస్తులు పెంచుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు, దానివల్ల కొన్ని లాభాలు పొందడము, మానసికమైనటువంటి ఒక ఆనందంతో కాలం గడపడం అనేటువంటి జరుగుతుంది ఈ నెలలో మకర రాశి వారికి. మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఇరుగు పొరుగు వారితో కలహాలు ఏర్పడము, చిన్న చిన్న పొరపాట్లను పెద్దగా చేసుకోవడము జరుగుతుంది. విరోధాలు ఏర్పడతాయి. భార్యాబిడ్డలతో కలహాలు రావడము, దానివల్ల అసందర్భ ప్రలాపాలు పోయి చిన్న గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త ఈ మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది. బంధువుల చేత మిత్రుల చేత విరోధాలు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. లేనిపోని కలహాలు పెట్టుకొని వారితే దూరం కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అనాలోచితమైనటువంటి యొక్క పనులు చేయకపోవడము చాలా మంచిది. అపభ్రంశలు మాటలు మాట్లాడము, అసందర్భ ప్రలాపాలు చేయడం కూడా మంచిది కాదు. అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కొంతవరకు. ఇంటిలో చిక్కులు, బయట చెక్కులు, ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా ఇబ్బందికరంగా ఉంటుంది మకర రాశి వారికి. ఇక మూడవ వారము ప్రతి పనిలో విజయం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు అనుకున్నటువంటి యొక్క లాభాలన్నీ కూడా చేకూరుతాయి. కొత్త వ్యాపారాలకై ఆలోచించడం జరుగుతుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి విజయం సిద్ధిస్తుంది, మనశ్శాంతి దొరుకుతుంది. అనుకున్న పనులలో జయం కలిగి ఆనందంతో ఉంటారు మూడవ వారం. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. ఏ కార్యక్రమమైనా సులభంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. పట్టుదల చేత ఆ కార్యక్రమాన్ని నెరవేరడం జరుగుతుంది. దాంట్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తులు చరాస్తులు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ప్రయత్నించినటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడా సునాయాసంగా నెరవేరి మనశ్శాంతినిస్తుంది. నాలుగవ వారంలో ఆశించినటువంటి ఒక ఫలితాలు పొంది ఆనందంగా సంతోషంగా ఉంటారు. కానీ చెడు సహవాసం చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వారి వల్ల జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ రాశివారు ఈ నెలలో దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ఎక్కడైనా యజ్ఞయాగాదులు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి దాంట్లో పాల్గొనడము, అక్కడ ఉన్న యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు పొందడము అనేటువంటి చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పోతాయి. ధర్మ కార్యాలలో అంటే దేవాలయాల్లో యజ్ఞాదులు యాగాదులు జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అందులో పాల్గొనడము, వారికి సహాయ సహకారాలుగా ఉండి కార్యక్రమాలు నెరవేర్చడం వల్ల మీ ఇబ్బందులు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. మీరు ప్రతిరోజు కూడా ఈ మకర రాశి వారు ఈ నెలలో దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.